వెల్కమ్ టు మై ఛానల్ ర్యాండమ్ ఇన్ఫో. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్లో ఫైనాన్స్ కమిషన్ నియామకం జరుగుతుంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 300, బి ఆర్టికల్ 290, సి ఆర్టికల్ 320, డి ఆర్టికల్ 280. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఆర్టికల్ 280. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ నియామకాన్ని అందిస్తుంది. ఇది రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడింది. యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పన్ను రాబడి పంపిణీపై దాని సిఫార్సులు. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? ఆప్షన్స్: ఏ 14, బి 12, సి 11, డి 13. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, 12. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు, 25 భాగాలు మరియు 448 ఆర్టికళ్లు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు 103 సవరణలు జరిగాయి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రాథమిక విధుల గురించి చెప్తుంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 31సి, బి ఆర్టికల్ 21ఏ, సి ఆర్టికల్ 15, డి ఆర్టికల్ 51ఏ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఆర్టికల్ 51ఏ. ఆర్టికల్ 51ఏ రాజ్యాంగంలోని పార్ట్ 4ఏలో ఉంది మరియు ప్రాథమిక విధులతో వ్యవహరిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర పాలిత ప్రాంతాలపై నిబంధనలను కలిగి ఉంది? ఆప్షన్ ఏ పార్ట్ 8, ఆప్షన్ బి పార్ట్ 7, ఆప్షన్ సి పార్ట్ 9, ఆప్షన్ డి పార్ట్ 9బి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పార్ట్ 8. భారత రాజ్యాంగంలోని 8వ భాగం కేంద్ర పాలిత ప్రాంతాలపై నిబంధనలను కలిగి ఉంది. నిజానికి భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ఆప్షన్స్: ఏ 440, బి 395, సి 310, డి 442. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ బి 395. భారత రాజ్యాంగంలో మొదట 395 అధికరణలు ఉన్నాయి. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన లిఖిత రాజ్యాంగం. ఇది ప్రారంభ సమయంలో 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్లుగా విభజించబడింది. కానీ ఇప్పుడు భారత రాజ్యాంగంలో 25 భాగాలు మరియు 12 షెడ్యూళ్లతో 448 ఆర్టికళ్లు ఉన్నాయి. 25 జనవరి 2020 నాటికి భారత రాజ్యాంగంలో 104 సవరణలు జరిగాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.